హైదరాబాద్లో గణేష్ నవరాత్రోత్సవాలకు గణనాథులు ముస్తాబవుతున్నారు. జిల్లాలో పలు చోట్ల విగ్రహ కళాకారులు వినాయకులను అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కోలుపుర కాలనీలో గల షెడ్లో కళాకారుడు ఎగిడి విజయ్ విగ్రహాల తయారీని జీవనోపాధిగా ఎంచుకుని తను బతుకును వెళ్లదీస్తున్నాడు. కుడి చెయ్య లేకున్నా వంటి చేత్తో అద్భుతంగా విగ్రహాలు తయారు చేస్తున్న విజయ్తో ఏఎన్ఎన్ ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. వినాయక చవితి వినాయక నవరాత్రోత్సవాలు వచ్చాయంటే విగ్రహ కళాకారులు మనకు గుర్తొస్తారు. మరి చవితికి సంబంధించి ఆకర్షణీయమైనటువంటి ఒక రంగులతో, ఆకర్షణీయమైనటువంటి ఒక రకాలతో, ఆకర్షణీయమైనటువంటి ఒక విగ్రహాల చెక్కడంలో ఆదిలాబాద్ జిల్లా కళాకారులు ఇందులో మంచి ప్రావీణ్యం సంపాదించారు. కేవలం విగ్రహాల తయారీనే తమ కులవృత్తిగా మార్చుకొని మరి ఎన్నో ఏళ్లుగా ఈ యొక్క విగ్రహాల తయారీలో నిమగ్నమవుతున్నారు. మనం చూస్తున్నాం, దాదాపు ఈ యొక్క వినాయక చవితికి సంబంధించి కోలిపుర కాలనీలో, ఆదిలాబాద్ పట్టణంలోని కోలిపుర కాలనీలో వినాయకులు అయితే ఈ పండుగకి ముస్తాబవుతున్నారు. ఈ యొక్క పెయింటర్స్, విగ్రహ కళాకారులు ఎగిడి విజయ్, అలాగే అతని అన్న ఎగిడి రవి చేతుల మీదుగా రూపుదిద్దుకున్నటువంటి ఒక అనేక రకాల గణనాథులు ఇక్కడ రూపుదిద్దుకుంటున్నాయి. దాదాపుగా ఒకటి కాదు, రెండు కాదు, వందల రకాలుగా వినాయక విగ్రహాలని తయారు చేస్తూ ఆదిలాబాద్ పట్టణ ప్రజల్ని వీళ్ళు ఆకట్టుకుంటున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి విగ్రహాలకు రాను రాను కూడా మట్టి విగ్రహాల ప్రాధాన్యం పెరిగిపోతుంది. ఈ యొక్క ఏదైతే పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఎక్కువగా మట్టి వినాయక విగ్రహాలకి ప్రాధాన్యం పెరిగిపోతున్న క్రమంలో మరి ఈ కోలిపుర కాలనీలో ఈ యొక్క కళాకారులకు ఎలాంటి విగ్రహాలకి ఎక్కువ ఆర్డర్ వస్తుంది, అలాగే ఎన్ని రకాల విగ్రహాలు తయారు చేస్తున్నారు, విగ్రహాలకు సంబంధించి మరి గతంతో పోల్చుకుంటే వాళ్ళ యొక్క బతుకు తెరువు ఏ విధంగా ఉంది, రంగుల ఖర్చులు కానీ, తర్వాత విగ్రహాల అమ్మకాలు కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం. ముందుగా మనతో పాటు ఎగిడి విజయ్ దాదాపుగా ఎన్ని ఏళ్ళుగా ఈ యొక్క కులవృత్తిలో ఉంటున్నారు. అంతేకాకుండా విజయ్ని మనం చూస్తున్నాం, ఆ కుడి చేయి లేకపోయినప్పటికీ కూడా కేవలం ఎడమ చేత్తో మాత్రమే ఆ అందమైనటువంటి ఒక విగ్రహాలని ఆయన రూపుదిద్దుకున్నటువంటి క్రమం మనం చూస్తున్నాం. మరి అతని చేయి ఎలా పోయింది, ఆ తర్వాత ఎన్నాళ్ళుగా ఈ యొక్క కులవృత్తిలో ఉంటున్నారు, ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. ఈ ఎన్నేళ్లుగా ఈ యొక్క కులవృత్తిలో మీరు ఉంటున్నారు విజయ్? మా కులవృత్తి కుమ్మరి కులవృత్తి. మా వృత్తి చిన్నప్పటి నుంచి మా తాతల కాలం నుంచి కూడా నడుస్తున్నది. కాకపోవడం ఏంటంటే మా దగ్గర చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఈ చిన్న చిన్న ఇంటికాడ వేసుకుంటారు మా కులంలో. మేమేమంటే మాకు కొద్దిగా చిన్నప్పటి నుంచి చేయడం ద్వారా మాకు రావడం జరిగింది. పెద్ద పెద్ద విగ్రహాలు చిన్నవి పెద్దవి చేస్తుంటాం మేము. అంటే ప్రతి సంవత్సరం ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించి, ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి గ్రామాలు, మండలాల నుంచి కూడా అనేక మంది మీ దగ్గర ఆర్డర్ వస్తుంటారు కదా. అంటే ప్రతి సంవత్సరం దాదాపుగా ఎన్ని విగ్రహాలు తయారు చేస్తారు? ఒక 50 విగ్రహాలు తయారు చేస్తాం పెద్దవి. ఈ చిన్న అయితే ఇంటికాడ చేస్తాం కానీ మట్టి వినాయకులు చిన్న చిన్నవి చేస్తాం. అంటే ఇప్పుడు పర్యావరణానికి ఏదైతే పర్యావరణానికి ఒక ప్రాముఖ్యత పెరిగిపోతున్న క్రమంలో ఎక్కువగా మీకు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల డిమాండ్స్ వస్తున్నాయా, లేదంటే మట్టి విగ్రహాలు కూడా తయారు చేయమని ఆర్డర్స్ వస్తున్నాయి? మేము దాదాపు మాకు మండప వాళ్ళు మట్టి వినాయకుల కోసం ప్రాధాన్యత ఇస్తున్నాం. చాలా ఇంతకుముందు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుండి ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మన మండలాలే వద్దంటున్నారు. మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేయడం వల్ల ఆరోగ్యం కూడా చెడిపోతుంది. మట్టి ఏమైందంటే మట్టితో చాలా ఆనందం కూడా అనిపిస్తుంది మట్టితో చేస్తే. అంతేకాకుండా ఇప్పుడు ఈ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల మీ యొక్క చర్మ సంబంధం వ్యాధులు కూడా వస్తాయి కదా మీ చేతులు చేసేటప్పుడు? ఖచ్చితంగా వస్తాయి. మట్టే బాగా బెస్ట్. మట్టితోనే చేస్తే కూడా మాకు కూడా అందరికి కూడా ఆరోగ్యం కూడా బాగుంటుంది. మరి అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేయడం ద్వారా మనం నీళ్ళల్లో అయితే వేస్తాము, నిమజ్జనం మట్టిదేమి వేసి అంటే కరిగిపోతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంవత్సరాల పొడుగా కరగదు. దాని ద్వారా కాలుష్యం కూడా అవుతుంది. వాటర్ కాలుష్యంతో పాటు సముద్రంలో అంటే నదుల్లో ఉన్నటువంటి చేపలు కూడా చనిపోయేటటువంటి ఒక పరిస్థితి. చేపలు కూడా అక్కడ పాపం వాటికి ఆహారం అది తింటున్నాయి కాబట్టి చనిపోతుంది. చేపలకు కానీ మన తాగే నీరుకు కానీ చాలా డేంజర్. మరి మట్టి విగ్రహాలకు సంబంధించి మరి ఎక్కువగా ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి దానికి ప్రధానంగా కావాల్సింది ఒండ్రు మట్టి, నల్లటి మట్టి, ఒండ్రు మట్టి కావాలా? మరి ఒండ్రు మట్టి మనకు ఆదిలాబాద్ జిల్లాలో మీకు విగ్రహాల తయారీకి సరిపడా దొరుకుతుందా, లేదా ఈ యొక్క మట్టిని మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారా? ఇప్పుడు మనము 2 రకాల మట్టి వాడతాము. ఒకటి మన ఆదిలాబాదు నల్ల మట్టి మన ఆదిలాబాద్లో దొరుకుతుంది, ట్రాక్టర్తో తెప్పించుకుంటాం. అదేవిధంగా ఎర్ర మట్టి మాకు మహారాష్ట్ర నుంచి తెప్పించుకుంటాం. ఎర్ర మట్టి ఏంటంటే కొంచెం ఫినిషింగ్ కోసం ఎర్ర మట్టి. నల్ల మట్టి బాగా చిక్కదనం ఉంటుంది కాబట్టి లోపలేసి వాడతాం మేము.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు చాలా అంటే గట్టిగా ఉంటాయని, అలాగే అవి అంటే దాదాపుగా నిమజ్జన సమయంలో కానీ 9 రోజుల ఉత్సవాలప్పుడు కానీ ఏదన్నా గాలి బాగా వచ్చినా అంటే చెడిపోకుండా ఉంటాయి అంటారు. మరి మట్టి విగ్రహాలు కూడా అదే స్థాయిలో గట్టిగా ఉంటాయి. మట్టి వినాయకులు కూడా దానికన్నా బాగా స్టాండ్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే దాని వర్క్ చేయడం ఎట్లా అంటే గడ్డితోని అవి రెండు అనుబంధం చేస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కన్నా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మీరు విగ్రహాల తయారీలో ప్రధానంగా ఏమేమి వినియోగిస్తారు? మట్టి, మళ్ళా చెక్క, బూస, మరి అదేవిధంగా హరిగడ్డి. ఒక్క విగ్రహం అంటే దాదాపుగా ఒక 5 అడుగుల విగ్రహం నుంచి 11 అడుగుల విగ్రహాలు, 50 అడుగుల విగ్రహాలు కూడా మీరు తయారు చేస్తారు కదా. ఒక పెద్ద గణపతి తయారు చేయడానికి అంటే దాని సుమారు ఒక 50 అడుగుల విగ్రహం తయారు చేయడానికి ఎంత సమయం తీసుకుంటారు? 50 అడుగులు అంటే 4 నెలల టైం పడుతుంది ఒక్క విగ్రహం చేయాలంటే. ఈ చిన్న అంటే నెలకు ఒక 5 విగ్రహాలు తయారు చేస్తాం. 5 నుంచి 10 అడుగుల లోపల ఒక 5 విగ్రహాలు తయారు చేస్తాం. మేమేమంటున్నామంటే మాకు గవర్నమెంట్ కింద ఎక్కడైనా ప్లేస్ ఇస్తే టోటల్ సంవత్సరం పొడుగా మట్టి వినాయకులే తయారు చేస్తాం. ఎలా అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడం. అయితే విగ్రహాలకు తయారీకి సంబంధించి మరి ఇప్పుడు మీకు అంటే ఇదే కులవృత్తి కదా, మరి వినాయక చవితికి సంబంధించి ఒక కొంతకాలం మాత్రమే మీకు పని దొరుకుతుంది. మిగతా సమయంలో అంటే ఈ యొక్క వినాయక ఉత్సవాలు కాకుండా మిగతా టైంలో మీరు ఏం చేస్తుంటారు? మిగతా టైంలో ఇప్పుడు వినాయక చవితి అయిందంటే శారదామాతలు, దుర్గాదేవిలు అవి చేసేస్తాం. మళ్ళీ దాని తర్వాత దీపావళి వస్తుంది, దీపెంతలు తయారు చేస్తాం. ఇక మళ్ళీ దాని తర్వాత సిమెంట్ విగ్రహాలు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం. దాదాపు దీని మీద ఆధారపడి ఉన్నాం మేము. అలాగే రేట్ల విషయానికి వస్తే గతంతో పోల్చుకుంటే, అంతకు ముందు సంవత్సరంతో పోల్చుకుంటే, ప్రస్తుత సంవత్సరంతో పోల్చుకుంటే విగ్రహాల తయారీలో కానీ విగ్రహాలకు రేటు విషయంలో కానీ ఏమన్నా అంటే వ్యత్యాసాలు కనబడుతున్నాయి? రేటు బాగానే ఉంది. రేటు వాళ్ళకి ఎట్లా నచ్చినట్టు చేయమంటే అట్లా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రేటు ఇస్తున్నారు. రేట్ల ఎలాంటి ఇది లేదు. మనం వాళ్ళకు ఎట్లా చేయమంటే అట్లా చేసి ఇస్తున్నాం. అలాగే మీ షెడ్డులో దాదాపుగా ఈ సంవత్సరం వినాయక నిమజ్జనానికి చవితికి సంబంధించి ఎన్ని రకాల విగ్రహాలు ఉన్నాయి? ఇందులో ప్రధాన ఆకర్షణగా అంటే ఎక్కువగా ఎలాంటి విగ్రహాలు డిమాండ్కి వస్తున్నాయి? మన దగ్గర మట్టి వినాయకులే డిమాండ్ ఎక్కువ. రకాలు అన్ని రకాలు ఏ రకం కావాలంటే ఆ రకం తయారు చేసి ఇస్తాం. వాళ్ళు ఫోటో తీసుకొస్తారు, కస్టమర్ మండలి వాళ్ళు ఫోటో తీసుకొస్తారు మా దగ్గరికి. మాకు ఇలాంటి గణపతి కావాలంటే అలాంటి రూపమే తీసుకొస్తాం. అది విజయ్ చెప్తున్నారు. మరి ఒక చేయి కోల్పోయినప్పుడు కూడా, ఎందుకంటే దీన్నే జీవనోపాధిగా చేసుకొని తమ కుటుంబం అంతా కూడా ఈ యొక్క కళవృత్తిని నమ్ముకొని చేస్తున్నాం కాబట్టి ఎంత కష్టమైనప్పటికీ కూడా దీనిపైన కొనసాగుతామంటున్నారు. అలాగే ప్రభుత్వం కూడా దయతెలిచి తమకు సాయం అందించాలని కోరుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం తాము కూడా పాటుపడతామని, కేవలం మట్టి విగ్రహాల తయారీ మాత్రమే చేస్తామని అటు ప్రభుత్వ ఆదేశాలు కూడా పాటిస్తామని చెప్పేసి విజయ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, ANN ఆదిలాబాద్ నుంచి.